జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చుంటేనే అటెండెన్స్ పడుతుంది, అటెండెన్స్ పడితేనే జీతాలు వస్తాయి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. కాకినాడకి పర్యటించడానికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, 11 మంది ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ సమావేశాలకు వచ్చినటువంటి రోజు మాత్రం లేదు. రాకుండానే, ప్రజల గురించి మాట్లాడకుండానే, కనీసం ఒక్క క్వశ్చన్ కూడా ప్రభుత్వాన్ని వేయకుండానే ఇంట్లో ఉంటూనే వాళ్ళు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు అనే మాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నారు. సో దయచేసి వీళ్ళందరి గురించి కూడా, అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఒక చట్టాన్ని తీసుకురండి. ఏంటంటే అసెంబ్లీకి రాకుండా, మాట్లాడకుండా, అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా, దొంగచాటుగా అటెండెన్స్ వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సో వీళ్ళందరి గురించి కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఈ విధంగా రాకుండానే, పని చేయకుండానే జీతాలు మాత్రం టయానికి తీసుకుంటున్నారు అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు అంటూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సో మరి ఎప్పుడైతే ఆయన 11 సీట్లకు పడిపోయారో, ఎప్పుడైతే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పేసి గవర్నమెంట్ తరపున చెప్పారో, ఇంకా అప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి దాఖలాలే లేవు. నేను ప్రజల గురించి మాట్లాడతాను, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే క్వశ్చన్ వచ్చి ఇటు అసెంబ్లీలో ఏ ఒక్క రోజు కూడా ఆయన మాత్రం మాట్లాడలేదు. సో ఈ విధంగా ఏంటంటే ఖచ్చితంగా ఈసారైనా కూడా అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన యొక్క వాయిస్ని వినిపించాలి అని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నారు. కానీ అయ్యన్న పాత్రుడు గారు మాత్రం ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఇక మీదట దొంగచాటుగా వచ్చి అటెండెన్స్లు వేసి వెళ్ళిపోతామంటే కుదరదన్నమాట. అటెండెన్స్ అసలు పనికే రాదు. ఇప్పటి నుంచి మేము ఒక కొత్త సిస్టమ్ని తీసుకొస్తూ ఉన్నాము, డిజిటల్ అటెండెన్స్ అని చెప్పేసి. ఎవరైనా కావచ్చు, వాళ్ళ సీట్లలో వచ్చి కూర్చున్న తర్వాత ఒక కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఆ కెమెరా మీ యొక్క ఫేస్ని రికగ్నైజ్ చేసిన తర్వాతనే అప్పుడు మీకు డిజిటల్గా అటెండెన్స్ పడుతుంది. ఇంతకు ముందులాగా వస్తాము, దొంగచాటుగా రిజిస్టర్లో సైన్ చేసి వెళ్తాము అంటే కాదు అని చెప్పేసి ఆయన మాత్రం క్లియర్గా చెప్పారన్నమాట. సో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఇటు అంటే అసెంబ్లీకి రావాలి, అందరితో పాటు కూర్చోవాలి, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఇష్టారీతిన మేం చేసేది కరెక్ట్ అనే విధంగా వాళ్ళు కూడా ముందుకెళ్తూ ఉంటారు. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారైనా కావచ్చు, ఆయన ఎమ్మెల్యేలు అయినా కావచ్చు, ఇప్పటికైనా కూడా అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి వాళ్ళని గెలిపించిన వాళ్ళు, వాళ్ళపైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు.